दिन बाकी दे जयकार हिंद सूरज शेर सवार रन में गरजे बिजली चमके शत्रु हारे भगवा लहराए. వీర్ భారతి సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 395 జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలు వచ్చేసరికి నవభారతి హై స్కూల్లో మనం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీంద్రనాథ్ గారు, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ వీరభారతి సేన, మరియు ఉడతా నవీన్ గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వీరభారతి సేన, మరియు హరిబాబు గారు, నవభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ గారు, మరియు వీరభారతి సేన సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. मराठी मातीचा छत्रपती सह्याद्रीचा आठवे शिवाजी राजा आजगा वंदितो तुम्हा शिवराया राहू दे कृपेची छाया आठवे शिवाजी राजा आजगा. So my name is Raja Amrutam. నేను వీరభారతి సేన టీం మెంబర్ని. ఛత్రపతి శివాజీ జయంతి సెలబ్రేషన్స్కి ఉన్నాం మనం ఇక్కడ. ఎన్నో బర్త్డే తెలుసా? నో. సో 395th బర్త్డే. సి జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ పుట్టి 300 సంవత్సరాల తర్వాత కూడా, ఆల్మోస్ట్ 400 years తర్వాత కూడా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకునే స్థాయి మనం ఉన్నామంటే ఆయన ఎంత మన కోసం కష్టపడి ఉంటాడు. స్వరాజ్య అని ఒక వర్డ్ విన్నారా? స్వరాజ్యం స్టార్ట్ చేసింది ఆయన. మన స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళలో ఫస్ట్ టాప్ 2లో ఫస్ట్ ఆయనే ఉంటారు. సో ఆయన కోసం, ఆయన బర్త్డేని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఆయన లైఫ్ మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో మనకి వారి గురించి చెప్పడానికి మనకి హానరబుల్ గెస్ట్ వచ్చారు, స్పీకర్ ఉన్నారు, మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ప్రిపేర్ అయి ఉన్నారు ఎలక్యూషన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో మనం వాళ్ళందరి స్పీచెస్ విని ఎంతో అంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని మనం కూడా వాళ్ళ లైఫ్లో ఇన్సిడెంట్స్ మనం ఇన్స్పైర్ అయ్యి మన లైఫ్లో కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం వాళ్ళ విషయాలు. నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. 14, మీ అందరి ఏజ్ ఎంత? 14, 15, 16 అంతే కదా. ఈ ఏజ్లో ఆయన యుద్ధం చేశాడు, గెలిచారు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్. సో జనరల్గా ఇప్పుడు వీళ్ళ రాజు కదా, వాళ్ళు ఒక చిన్న ఊర్లని ఒకరికి అప్పచెప్తారు. సంథింగ్ లైక్ గ్రామ పంచాయతీ కార్యాధికారి, గ్రామాధికారి అంటారు. సో అలాంటి ఒక ఆయన కొంచెం ఒక అమ్మాయితోటి మిస్బిహేవ్ చేశాడు. 14 years రాజు. ఆయనకి ఏం చేశారంటే శిక్ష, కాళ్ళు చేతులు నరికించాడు. నా రాజ్యంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే పడే శిక్ష ఇదే అని 14 years ఆయన ఆలోచించారు. కానీ మనం ఈ 14 years ఈ జనరేషన్ ఏం చేస్తుంది? పబ్జి, ఇట్లాంటి వాటిలో ఉన్నాం. సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, రీల్స్, దీంట్లో ఉన్నాం. సో వారి నుంచి మనం తీసుకోవాల ఇన్స్పిరేషన్. అది మనల్ని ఒక దారిలో తీసుకెళ్ళడానికి కొన్నే ఉంటాయి, చెడు దారిలో తీసుకెళ్ళడానికి 100 ఉంటాయి. మన మైండ్లో ఉండాలి మనం ఏం చేయాలన్నా. ఓకే, సో ఫైన్. మీ స్కూల్ స్టూడెంటే మహేష్ అన్న, గుర్తుపెడతారా? మహేష్ అన్న ఎంతమంది గుర్తుపెట్టారా? చాలా సూపర్ సీనియర్ కావచ్చు. సో విబిఎస్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మీ స్కూల్ అల్యూమినీ స్టూడెంట్ నుంచి ఇప్పిస్తాం. చలో మహేష్ అన్న, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆల్. నేను కూడా సేమ్ ఇదే స్కూల్లో ఇలానే ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం ఎలా అయితే కూర్చున్నామో అలానే కూర్చొని వెళ్ళిన. నాది 2013-14 బ్యాచ్. ఇదే స్కూల్. సాయి అన్న కూడా సేమ్ మా బ్యాచే. మేమందరం ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందాక అన్న చెప్పినట్టుగా ఈ వీర్ భారతి సేన అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, మా గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు కాసేపట్లో మేము స్టేజ్ పైకి అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అతని యొక్క సహకారంతో మన దేశంలో ఎంతోమంది వీరాది వీరులు ఉన్నారు. వాళ్ళ చరిత్రలన్నీ మరుగున పడిపోయినాయి. అంటే ఆ బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చరిత్రలను మనకి తెలియకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. అయినా ఈనాటికి మనం ఇవాళ ఇక్కడ ఈ శివాజీ జయంతి లాంటివి ఎన్నో జరుపుకుంటున్నాం. ఉట్టి శివాజీ జయంతి అనే కాదు,
వీర్ భారతి సేన తరపున మేమందరం సుభాష్ చంద్రబోస్ జయంతి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కానీ, వీర్ సావర్కర్ జయంతి కానీ, ఇలా మహారాణా ప్రతాప్, ఇలా చాలామంది స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మేమంతా బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసేవాళ్ళం. అంటే కొన్ని ఓపెన్ గ్రౌండ్స్లో, ఫంక్షన్ హాల్స్లో అట్లాంటివి కొన్ని. మన స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా వివేకానంద స్వామి జయంతికి క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ఇక్కడ నుంచి ఒక 3-4 మెంబర్స్ పార్టిసిపేట్ వచ్చారు. దాంట్లో మన స్కూల్కి ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో మనకెవరో చెప్తారు ఏదో చేస్తారో అని కామ్గా ఉండి జస్ట్ చెప్పింది వినేదానికంటే మన వంతు ప్రయత్నంగా మనం సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం, మనం సమాజంలో ఒక పేరు నిలబెట్టుకుందాం అనే ఒక చిన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్జీ గారు అలాగే నవీన్ అన్న గారు ఈ యొక్క వీర్ భారతి సేన అనే సంస్థని 2019లో స్థాపించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతులు, వర్ధంతులు అన్నీ నిర్వహిస్తూనే ఉన్నాం. ఇలా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించి జస్ట్ అంటే వాళ్ళని వీళ్ళని పిలిచి చెప్పడం కాకుండా ఇది కొత్తతనంగా స్కూల్లోకి వెళ్ళి పిల్లలందరికీ వాళ్ళ గురించి చెప్తే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలన్నా ఈ స్కూల్ డేస్లోనే ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి అక్కడ నేర్చుకోవడానికి ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచే మనం అందరం సొసైటీకి ఏదైనా చేయాలి, ప్లస్ మనం సొసైటీలో గౌరవంగా బతకాలి, మనకి ఎవరైతే చదువు చెప్పిన టీచర్లు ఉన్నారో వాళ్ళందరి పేరు నిలబెట్టాలి అనే ఒక కాన్సెప్ట్తోనే మేము ఈ స్కూల్స్ని ఎంచుకోవడం జరిగింది. మొన్న స్వామి వివేకానంద జయంతి వచ్చేసి మన డిగ్రీ కాలేజ్లో జరుపుకున్నాము. అండ్ సుభాష్ చంద్రబోస్ జయంతి వచ్చేసి సెయింట్ మార్క్స్ హై స్కూల్ ఇక్కడే దిల్లానాలో జరుపుకున్నాము. ఇవాళ ఛత్రపతి శివాజీ జయంతి ఇక్కడ మన స్కూల్లో ఛాన్స్ వచ్చింది. సార్ గారికి చెప్పగానే ఓకే మీరు ఇంత మంచి మెసేజ్ పాస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పి మనని ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మీరందరూ చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. So next, let's invite our guests of the day. So I would like to invite our honorable main speaker of the day, honorable president of VBS, Ravindranath Ji Garu. So Mr. K. Ravindranath Ji Garu, MA, MSc psychologist, retired appointed officer for TS Transco. He takes personality development classes in various schools and colleges. Please sit, sir. Thank you. Our next guest of the day, Sri Urta Naveen Garu, founder president of Veer Bharati Sena. So he is one of the prominent social volunteer in our area. Welcome, sir. Please take your. One of the surprise guest of the day, Kiranana కూడా మన లోకల్ లీడర్, సోషల్ వాలంటీర్. జై శ్రీ K. Ajay Kumar. Good morning to one and all. I am here to speak about the Chhatrapati Maharaj. Chhatrapati Maharaj was a great king and brave warrior. He was born on 19th February 1630. His father name was Shahaji Bhosle and his mother name was Jijabai. He was a visionary leader and founder of the Marathi Empire. He raised by her mother Jijabai. G. Shravan, 8th class. Good morning to everyone. I am Shravan from 8th class. Today I stand before you to speak a few words about Chhatrapati Shivaji Maharaj. Shivaji Maharaj was born on 1630, 19 February in Shivneri, near the city of Junar in Pune district. The name Shivaji was kept by his parents Shahaji Bhosle and Jijabai Bhosle in the remembrance of goddess Shivaji. He was the founder of Maratha Empire and his military and civil administration was the greatest importance of Konkan region. He was not only king for Maharashtra but all over the India. His father
His father was a chief of Bijapur kingdom and his mother was a great religious devote, and it kept a lot of impact on the Shivaji Maharaj. At the age of 17, he fought and conquered the Tondra fort in Bijapur, and in the times of 1647 to 1654, he took control over the Raigad and Konkan region. Thank you. ఏ అక్షర రేటింగ్ 9th క్లాస్. Good morning to one and all. Firstly, I would like to thank all of you for giving me this opportunity. So, I would like to tell about the greatest emperor of India, Shivaji Maharaj. Shivaji Maharaj, also known as Chhatrapati Shivaji Maharaj, he was the founder of the Maratha Empire, which was carved out from the falling of Adil Shahi Empire. He was designated as the Chhatrapati after he captured the region of Raigad Fort in 1674. He lived in a very primitive period. His birthday is on February 19, 1630, which is celebrated as Shiv Jayanti. In Maharashtra, Shiv Jayanti is declared as a holiday in order to celebrate his birthday. But many scholars disagree that there is no proper evidence of his birthday. And his parents were Shahji and Jijabai. His court members were called as Ashtapradhan and his kingdom was called as Maratha Kingdom. He is summoned by the nickname called Raja after his influential paternal grandfather Raja, who was the Maulaji, was the influential and the Ahmedabad Sultanate. When Shivaji was born, the Deccan Plateau was under the rule of 3 Islamic sultanates in Bijapur, Golconda and Ahmednagar. But even being under the Islamic power, he had confidently trained his small army in Pune. At the age of 16, he had went to a war in Bijapur and he strictly warned his army to not harm any woman or disrespect any woman or destroy any temples during the war. And in the 19th century, Jyotiba Phule characterized him as the legendary hero primarily known for Dalits and Shudras. He is a national hero famously known for his religious and ethical code. In the history of Maharashtra, he played a very prominent role, and thank you for giving me this opportunity. Thank you. Very good. So your next participant will be P. Prashant. Good morning, one and all. I am Prashant from 9th standard. Today, I stand before you to share my thoughts on a brave personality, Chhatrapati Shivaji Maharaj. Let me start from the beginning. Freedom is a boon which everyone has a right to receive it. Jai Shivaji, Jai Bhavani. Shivaji Maharaj was a great king and a true warrior. He was also called as Chhatrapati Shivaji Maharaj. He was the founder of Maratha Kingdom. He is considered to be one of the most powerful and the bravest warrior of his time, and even today his stories were narrated in a part of the folklore. He was born on 19th February 1630 at Shivneri Fort of Pune district of Maharashtra. His father's name was Shahaji and his mother's name was Jijabai. He was a very kind and brave ruler, and he is a good diplomat who won many forts without even raising his sword. His first childhood teacher was his mother who told the stories of epics of Ramayana and Mahabharata, and he was inspired by them and he learned to not to bow to any other forces. His state of warrior began at the age of 16 years, and he was also a social reformer who would abolish the evil practice of sati, which was common in those times, and he also encouraged women for education and given equal opportunities to women as well as men. He was died on 3rd April 1680, but he will still remain in our souls. His bravery, courage and patriotism never forget. He is a remarkable symbol of our India, and he is a symbol of courage, symbol of bravery and the symbol of revolution. I think he will
I think he will be inspired for many Indians in future generations. Thank you for giving me this great opportunity to share my words about Chhatrapati Shivaji Maharaj. Thank you. Our next participant is Miss A. Dharani, 9th class. Good morning, one and all. I am Dharani from 9th standard. Today I am here to speak about Chhatrapati Shivaji Maharaj. Chhatrapati Shivaji Maharaj is one of the shining stars of Indian history. He was born on 19 February 1630 at Shivneri Fort in Pune, Maharashtra. His father's name was Shahaji Bhonsle and mother's name was Jijabai. His entire childhood was spent under the guidance of his mother. Shivaji Maharaj was the founder of Maratha Empire. At the age of 15, he gathered a trusted soldier called Mavla and pledged to establish Swaraj. He won many wars against the British, and the battle technique of Shivaji Maharaj is known as Ganami Kawa. Shivaji Maharaj was a great king and a brave warrior. At the age of 16, he won Torna Fort and many other forts one by one. He believed in equality and justice. He also warned his soldiers not to cause harm and disrespect to women. He believed and realized and respected all religions of his country. He built a powerful navy and is known as father of Indian Navy. In 1674, he formally crowned as Chhatrapati. He is remembered of his courage, wisdom and the love for his people. Good morning, one and all. I am Navyashri from 9th standard. Today I am here to speak about Chhatrapati Shivaji Maharaj. Chhatrapati Shivaji Maharaj is a great human being of the world. He was born on February 19, 1630. Next participant is Nityanshu, 9th class. Good morning, respected sir, teacher, and all my dear friends. Today I am here to speak about a great brave personality, Chhatrapati Shivaji Maharaj. Chhatrapati Shivaji Maharaj was a great king and brave warrior. His full name was Shivaji Bhosle. He was born on 19th February 1630 at Shivneri Fort, Maharashtra. His father's name was Shahaji Bhosle. His mother's name was Jijabai. So our next participant will be T. Harshita from 8th class. Good morning to one and all. I am Harshika from 8th class. Today I am here to speak a few lines about Chhatrapati Shivaji Maharaj. Chhatrapati Shivaji Maharaj was a great king and a brave warrior. Shivaji Maharaj was born on 1630, 19th April in Shivneri in the city of Junner in Pune district. The name Shivaji was kept by his parents Shahaji Bhosle and Jijabai Bhosle. Participant is G. Jayashree, 9th class. Good morning, one and all. Today I would like to say about Chhatrapati Shivaji, one of India's greatest sons. He was born on February 19, 1630. He was a visionary leader, a skilled warrior and a just ruler. He challenged the oppressive Mughal Empire and the Adil Shahi Sultanate, refusing to submit to their authority. The day. B. Lasya Priya. Good morning to one and all. Today I am here to pay tribute to one of India's greatest sons. Chhatrapati Shivaji Maharaj was a legendary warrior, champion of the oppressed. Shivaji Maharaj's life is an inspiration to us all. Born on 19th February 1630, was... Personally, I'm feeling very good about the competition today. So we should appreciate their confidence speaking in front of people. So that is first step of your success. మీరు ఎలా మాట్లాడారు ఏంటనేది ఇమ్మెటీరియల్, బట్ మీరు కాన్ఫిడెంట్గా ఇక్కడ నిలబడారు చూడరా, దానికి మై పర్సనల్ అప్రిషియేషన్స్. వీ కెన్ క్లాప్ ఫర్ దెమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. भारत माता की भारत माता की जय हिंद. వీర్ భారతి సేన ఆధ్వర్యంలో ఈరోజు నవభారతి స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా సంతోషం. అది కూడా ఇదే స్కూల్లో చదువుకున్న మీ సీనియర్ స్టూడెంట్ మహేష్ ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా సంతోషం. ఈ కార్యక్రమం ఇక్కడ పెడదాం అనుకున్నప్పుడు వచ్చి సార్ని కలిస్తే ఎంబడే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మన వీరుల చరిత్ర పిల్లలకు తెలియాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో మా సార్ కూడా ఒప్పుకొని హరిబాబు గారు మాకు ఈ అవకాశం ఇక్కడ జరుపుకోవడానికి ఇచ్చినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంబడే స్టాఫ్ కూడా రెస్పాండ్ అయ్యి టీచర్లు కూడా పిల్లల్ని ఎలక్యూషన్ కాంపిటీషన్కి ప్రిపేర్ చేసి ఈ కార్యక్రమానికి సహకరించిన ఫ్యాకల్టీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది అది కాదు. ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి ఇక్కడ నిల్చొని మాట్లాడటం, ఏ భయం లేకుండా, బెరుకు లేకుండా. సరే కొంతమంది భయపడ్డారు, కొంతమంది బట్టి కొట్టిండ్రు, కొంతమంది బుక్లో చూసి చెప్పిండ్రు, కొంతమంది టీచర్లు చూసి చెప్పిండ్రు. ఏదైనా కానీ ఈ రోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకొని ఒక 2 మాటలు మాట్లాడినాం. అది గొప్ప, చాలా గొప్ప విషయం. అందరికీ కూడా గట్టిగా క్లాస్ కొట్టండి ఒకసారి. పిల్లలకి ఒకటే సజెషన్, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఏ ఈవెంట్ అయినా సరే మీకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మైక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో భయం ఉండకూడదు ఎప్పుడైనా కానీ. ఆ వివేకానంద ఏం చెప్పిండు? స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఎవరు బలహీనంగా ఉంటారో వాడు ఓడిపోతాడు, ఎవడు బలంగా ఉంటాడో వాడు గెలుస్తాడు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే భయపడొద్దు, బలంగా ఉండండి, ధైర్యంగా ముందుకు పోండి. అది మాత్రం చెప్పదలుచుకుంటున్నా. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా మంది పిల్లలు చాలా విషయాలు చెప్తారు. అన్ని విషయాలకు నేను పోను, తల్లిదండ్రుల పేర్లు, ఎప్పుడు పుట్టిండో, ఎప్పుడు చనిపోయిండు, అవన్నీ కాకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఒక విలక్షణమైన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. అవేమో మీకు తెలుసా ఎవరికైనా? చెప్పండి ఎవరైనా ఒకటి చెప్పండి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హిందూ వీరుడు, హిందువుల కోసమే ఫైట్ చేస్తాడు, హిందూ రాజ్యాన్ని స్థాపించిండు, అదే అనుకుంటారు చాలా మంది. కానీ హిందూ వీరుడే అయినా, హిందూ రాజ్యాన్ని స్థాపించిన ఆయన సైన్యంలో కూడా ముస్లింలు చాలా మంది ఉన్నారు. ముస్లిం సైన్యాధికారి, ముఖ్యమైన సైన్యాధికారి ఆయన ముస్లింని పెట్టుకున్నాడు. ఆయన రాజ్యంలో కూడా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తాడు, మహిళలకు పెద్దపీట వేస్తాడు. ఇప్పటిదాకా చెప్పినట్టుగా మహిళను ఒకరు ఇబ్బంది పెట్టిందని చెప్పి కాళ్ళు చేతులు నరికిపించిండు ఇన్ ద ఏజ్ ఆఫ్ 14. అర్థమైంది కదా? 14 సంవత్సరాలప్పుడే నా రాజ్యంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది రావద్దు, ఇబ్బంది వస్తే నేనే కాళ్ళ రుద్రుని అవుతా అని చెప్పి ఆయనని చిన్నప్పుడే కాళ్ళు చేతులు నరికిపించిండు. సో మహిళలకు ఎటువంటి ఇబ్బంది అయినా కానీ అది ఓర్చుకోడు. అలాగే అభిలాష్ ఇక్కడ వచ్చి, అలాగే ఆయన రాజ్యంలో అన్ని రకాల నావికా దళం అంటారు, అంటే సముద్ర మార్గంలో ఉన్న శత్రువులు ఎక్కడి నుంచి వస్తారంటే సముద్ర మార్గం నుంచి వస్తారు. నావికా దళాన్ని కూడా స్ట్రాంగ్గా చేసుకొని అక్కడి నుంచి కూడా ఏ శత్రువు తన రాజ్యంలోకి చొరబడకుండా నావికా దళాన్ని కూడా స్ట్రాంగ్గా చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాగే సరిహద్దుల్లో కూడా వాళ్ళ సైన్యాన్ని మోహరించి ఎవ్వరు కూడా దొంగచాటుగా నా రాజ్యంలోకి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా నా రాజ్యంలో ఉండి మా మీద ఎటువంటి పన్నాగాలు పన్నొద్దని చెప్పి సరిహద్దుల్లో కూడా కాపలా కరెక్ట్గా నిర్వహించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన దగ్గర ఉన్న యుద్ధ వీరులందరూ కూడా సామాన్య ప్రజల నుంచి, అంటే కామన్ మ్యాన్, ఊర్లో నుంచి తీసుకొచ్చి వాళ్లకు తర్ఫీదు ఇచ్చి యుద్ధ విద్యలు నేర్పించి వాళ్ళని వీరులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇట్లా ఒకటి కాదు, చాలా విషయాలలో, అంటే ఏ విషయం తీసుకున్నా ఆ రాజ్యంలో ఈయనకు అవగాహన లేదు, దీని మీద పట్టు లేదు అని లేదు. ప్రతి విషయంలో ఛత్రపతి శివాజీ మహారాజుకి పట్టు ఉంది కాబట్టి అంత గొప్ప నాయకుడు అయిండు. ఇంకో ముఖ్య విషయం మిత్రులారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ముస్లిం రాజులను యుద్ధం చేసి గెలిచి మొత్తం భారతదేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్గా పట్టాభిషిక్తుడై ఆ రోజు ఛత్రపతిగా ఆయనకు నామకరణం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్న అనేక రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలను కూడా తన హస్తగతం చేసుకొని ఛత్రపతిగా ఆయన పట్టాభిషిక్తుడైన రోజు. అంత గొప్ప వీరుడైన. ఇంకో విషయం చెప్తున్నా, ఆయన 14 సంవత్సరాల నుంచి యుద్ధాలు స్టార్ట్ చేసి చనిపోయే వరకు చేసిన యుద్ధంలో ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోని రాజు ఎవరైనా ఉన్నారు మన భారతదేశంలో అంటే దట్ ఈస్ ఛత్రపతి శివాజీ మహారాజ్.
యుద్ధం కూడా తను చేసిన ఒక్క యుద్ధం కూడా ఓడిపోలే. అంటే నిజంగా కూడా అంత అవగాహన ఎందుకుంది ఆయనకు. ఎవరైనా కానీ ఎగ్జామ్ రాస్తే ప్రతి ఎగ్జామ్ 100% ఇయ్యం మనం, ఏదో ఒక దగ్గర 1 మార్కు 2 మార్కులు తగ్గుతాయి. కానీ చేసిన ప్రతి యుద్ధంలో ఎందుకు ఆయన సక్సెస్ అయిందంటే ఆయన మైనస్లు ప్లస్లు అన్నీ తెలుసు ఆయనకు. ఎప్పుడు యుద్ధం చేయాలా, శత్రువు బలంగా ఉన్నప్పుడు ఆయన కామ్గా ఉండేది, తర్వాత ఆయన బలం పుంజుకొని మళ్ళీ యుద్ధం చేసేది, కాంప్రమైజ్ అయ్యేది. ఎవరు తను అఫ్జల్ ఖాన్ ఈయనని చంపదామని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది నా దగ్గర బలం లేదు, నా దగ్గర సైన్యం లేదు, ఈ టైంలో నేను యుద్ధం చేస్తే నేను చనిపోవడం ఖాయం, నా రాజ్యం అంతా నిర్వీర్యం అవుతుందని చెప్పి ఆయన ప్లాన్ చేసి నేను సంధికి వస్తున్నా, నేను ఇవాళ యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను, నాకు బలం లేదు, నేను సరెండర్ అయిపోతున్నా అని చెప్పి సంధి పంపిస్తాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ ఎట్లాగైనా ఆయన వస్తుండు కదా, నేను చంపేస్తా అని ఆయన ప్రిపేర్ అయిపోతాడు. అక్కడ సంధి దగ్గర ప్లాన్ ప్రకారంగా సంధి దగ్గర ఆయన కౌగలించుకొని వచ్చినప్పుడు ఈయన పులిగోర్లు చేతికి పెట్టుకొని అఫ్జల్ ఖాన్ని ఆయన 7 ఫీట్లు ఈయన 5 ఫీట్లు అయినా కానీ ఆయన బలంతో ఆ పులిగోర్లతో ఆయన కడుపును చీల్చి పేగులన్నీ బయటికి తీస్తాడు, లక్ష్మీ నరసింహస్వామి లాగా. సో ఒక వీరునికి, ఒక రాజుకి ప్రతి ఒక్క విషయంలో అవగాహన ఉండాలి. అట్లాగే ఒక స్టూడెంట్కి కూడా మనం చదువుకునేటప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటారు. ప్రతిది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడేమో మనకు రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నారు, మనకు యుద్ధాలు అవసరం. ఇప్పుడు మనకు రాజులు లేరు, రాజ్యాలు లేవు, యుద్ధాలు అవసరం లేదు. కానీ మనకు యూనిటీ అవసరం, ధైర్యం అవసరం, కాన్సన్ట్రేషన్ అవసరం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? స్కూల్ లైఫ్ నుంచి వస్తాయి. స్కూల్ లైఫ్లో మీరు కాన్సన్ట్రేట్గా, శ్రద్ధగా, ధైర్యంతో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ మీ టీచర్లు చెప్పింది, మీ తల్లిదండ్రులు చెప్పింది, పెద్దలు చెప్పింది అన్నీ వింటే మీరు లైఫ్లో కూడా ఒక రాజులాగా మీ జీవితాన్ని లీడ్ చేస్తారు, లేకపోతే లూజర్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ బెంచర్ అని కాదు, ముందు బెంచర్ అని కాదు. బ్యాక్ బెంచర్ అంటే వేస్ట్ ఏం కాదు. మహేష్ యావరేజ్ స్టూడెంటే, కానీ ఇవాళ మా వీర్ భారతి దానికి వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ పిల్లర్ ఇవాళ మా మహేష్ గారు. కాబట్టి ప్రతిదీ స్టడీసే ఫైనల్ చేయదు. ప్రతి వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి ఏంటి అని మనం గుర్తించాలా. కానీ ఏది చేసినా, ఏది ఇచ్చినా 100% ఇవ్వాలి, దానికి మాత్రం మీరు సిద్ధం కాండి. ప్రతి స్టూడెంటే కానీ, సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తే కానీ ఫస్ట్ ముఖ్యంగా 3టికి మనం ప్రయారిటీ బాగా ఇవ్వాలి. ఒకటి దేశం, నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. తర్వాత తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తర్వాత మనకు విద్యాభ్యాసాలు నేర్పించిన గురువులు. సో వీరి ముగ్గురికి మాత్రం నిస్వార్థంగా ఎటువంటి రిటర్న్ ఆశించకుండా వాళ్ళకి మనం అహర్నిశలు సేవ చేయాలి. దేశం మనకేం ఇచ్చిందంటూ ఉట్టి మాటలు కట్టేద్దాం, దేశం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ ఒక్క మైండ్లో పెట్టుకొని మీరు పెద్దగా రేపు పొద్దుగాల ఎదిగిన, ఇంకా మీరు ఉద్యోగాలు చేసినాక రేపు మంచి పొజిషన్లు ఉన్నా కానీ సమాజానికి, సొసైటీకి, దేశానికి ఉపయోగపడే విధంగా ఇటువంటి రాజుల జీవిత చరిత్రని మీ లైఫ్లో కూడా అలవర్చుకొని మీ ప్రతి చర్య దేశానికి మంచి చేసే విధంగా, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా, మీ గురువులకు మంచి పేరు తెచ్చే విధంగా కొనసాగుతారని కోరుకుంటూ జై హింద్, జై హింద్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. of the day, our guru, our mentor Sri K. Ravindranath ji garu request to address our students. रत्नाकरा धौतपदा हिमालय किरीटिनी ब्रह्मराजर्षिरत्नाढ्याम् वंदे भारत मातरम, वंदे भारत मातरम. Respected principal of this college, school, Arnath Babu Garu, and respected teachers and my dear children. Today we are celebrating the birthday celebration of Chhatrapati Shivaji Maharaj. There are so many kings in this India, but we remember only few kings. One among the kings, the prominent king, is Chhatrapati Shivaji Maharaj. Though 359 years were over, still we remember him as one of the best kings of India. Why? Because we want to imbibe the great sacrifices of that king, because we want to learn from that king,
and we want to imbibe in our life also to become a king in our life. We will remember only the kings who have served, who have sacrificed for this nation, who has done something to the nation. Otherwise, there are many people who have taken birth and gone, but we don't remember them because they have not done anything for the sake of the nation. Whereas Shivaji Maharaj has done so much to this nation as well as to the people of this country. What we have to learn from that king? Because we have to ultimately learn the great character, the great virtues of that king. Because if we learn those things also, we will also become the kings in our life. You will all know Swami Vivekananda. He was the first person to go abroad and upheld the respect of our nation, the culture of our nation. When he has gone, people thought that what he will do after going to America, what he will do, whether he knows English or not. But he has established such a impression on the other countries that after listening to Swami Vivekananda, they thought that it is a foolishness to send our people to India. Rather, we have to import the knowledge from India and to become great. That was the compliment given by the foreigners. Because he has gone there and upheld the respect of our munis and rishis. That Swami Vivekananda, while he was reading the story of Shivaji Maharaj in Bangalore, before he was going to America 1893, one great doctor was there, Nanjunda Rao Maharaj. So he came and asked Swamiji, మీరేం చదువుతున్నారు? స్వామీజీ అన్నారు, నేను శివాజీ మహారాజ్ యొక్క కథ చదువుతున్నాను. శివాజీ మహారాజ్ అందరికీ ఆదర్శ పురుషుడు. అందరూ కూడా అతని నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో గుణాలు ఉన్నాయి అని చెప్పారనమాట. అప్పుడు నంజుండరావు అంటారు, కాదండి, నేను అతడు ఒక డెకాయిట్ అని విన్నాను, రాజ్యాలు దోచుకుంటూ వెళ్ళారు, కాబట్టి నాకేమీ పాజిటివ్గా లేదు అని. అప్పుడు స్వామి వివేకానంద అతని ముఖమంతా కోపంగా చూసి, షట్ అప్ మిస్టర్ నంజుండరావు, షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ యూ. బీయింగ్ ఏ మరాఠా, యూ డు నాట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద మరాఠా కింగ్. What he has done to the nation you do not know, and you are speaking so lightly. Okay, because it is not your fault, you have studied the books written by the foreigners. That's why you have been telling like this. నువ్వు చదువుకున్న పుస్తకాలన్నీ కూడా వేరే వాళ్ళు రాసిన చరిత్ర కాబట్టి నువ్వు అలా అంటున్నావు. బీయింగ్ ఏ మరాఠా కింగ్, బీయింగ్ an Indian, we should know the greatness of our kings. Otherwise other people will come and write something about them. How can they appreciate our kings? That's why we have to read the stories and history of our leaders written by our people. But it's not there, unfortunately, in our books. That's why Swami Vivekananda told every student must read the real history of the Swami Shivaji Maharaj and learn from him. The great character. See, there are one shloka is there. Videsheshu dhanam vidya, vyasaneshu dhanam matihi, paraloke dhanam dharmaha, sheelam sarvatra vaidhanam. Videsheshu dhanam vidya. If we go to foreign, what will help us? Our education. Our education will help us as a guru. That is the vidya. And whereas if you go to Videsheshu dhanam vidya, vyasaneshu dhanam matihi. So people are going to here and there, the bad habits they have been inculcating. But then our mind, our intellect will tell us, don't go there. It is not a good habit. It is not correct. That will spoil your health. Paraloke dhanam dharmaha. After death we go to heaven. Then if you are going to America, we have our money, we will convert into dollars. We will deposit our money, Indian rupees, for the exchange counter and convert into the dollars. In the same way, after our death, if we go to the heaven, then they will ask us, what you brought with us? So our money will not work there. Whatever you burn it, you have to leave it and go. Then we have to convert our money into dharma as a good virtues. If we open some schools
and impart education to them, that will be converted, our money will be converted into dharma, that will be added to our greatness. Then the God will appreciate us. Yes, you have done something to your life. At the same time, Sheelam Sarvatra Vaidhanam, our character makes us gentlemen. Once Swami Vivekananda was going in America, so there people were all gentlemen, wearing suit, boot and tie, and they would look like a gentleman. So they thought that Swami Vivekananda is there, he doesn't know anything, he doesn't know English also. They slowly pulled the turban of Swami Vivekananda. Then immediately Vivekananda turned back and asked him, what made you irritate my boy? Swami, you know English? Yes, I know English. When you know English, why don't you wear suit, boot and tie and look like a gentleman? Then Swamiji told, see my dear, in your country your tailor makes you gentleman. In our country, our character makes us gentlemen. Our character makes us gentlemen. So that was the difference. That character we have to imbibe. Sheelam Sarvatra Vaidhanam. If we imbibe the character, character means the good character, that's the good virtues. In the same way, we have to learn from Shivaji Maharaj also the great virtues. One is his mother, Jijabai, used to tell him, Matruvat Paradareshu Paradravyani Lostavat Atmavat Sarvabhutani Esha Dharma Sanatanaha. When we are fighting with the kings, only kings are enemy to us, not their wives, not their daughters, not their relations. Only we are fighting with that king only. Even that king is defeated, we should not insult their ladies, their wives. Whereas Shivaji Maharaj was there, you know, he has killed the great warrior like Afzal Khan. He was a great warrior in the Bijapur kingdom. But even then Shivaji did not afraid of him. He killed him. So before that Afzal Khan thought that అతను ఏమనుకున్నాడంటే నేను శివాజీతో యుద్ధానికి వెళ్తున్నాను, నేను చనిపోతే మా భార్యలందరూ కూడా బాధపడతారు, లేకపోతే శివాజీ మహారాజ్ ఆక్రమించుకుంటాడేమో అని చెప్పి వాళ్ళందరి 64 భార్యలను కూడా చంపేసి వెళ్ళాడు ఆయన. భయపడి శివాజీ మహారాజ్ తోటి నేను చనిపోతే నా భార్యలందరినీ శివాజీ మహారాజ్ ఆక్రమించుకుంటాడు. ఆ కాలంలో వాళ్ళు అలాగే చేసేవాడు, ముస్లిం రాజులందరూ కూడా. వారు గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా అపహరించి వాళ్ళందరూ జైల్లో పెట్టి నానా హింసలు పెట్టేవారు. కానీ శివాజీ మహారాజ్ అలా చేయలేదు. అఫ్జల్ ఖాన్ మాత్రం తన భార్యలు 60 మందిని చంపి అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు వాడు చనిపోయాడు. కానీ శివాజీ మహారాజ్ అలా కాదు. 16 ఏళ్ల వయసులోనే ఒక కళ్యాణ దుర్గ కోటను జయించుకున్నాడు. కళ్యాణ కోటను జయించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా వాళ్ళ సైన్యాధిపతులు తీసుకొచ్చారు. అక్కడ తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క కళ్యాణ దుర్గ కోట యొక్క కోడలు ఉంటుంది, చిన్న ఆమె 18 సంవత్సరాలు. ఆమె కూడా దాచుకొని ఒక డబ్బాలో దాచుకుంది అన్నమాట, చెక్క డబ్బాలో. వీళ్ళందరూ కూడా ధన సంపద అనుకొని ఆ డబ్బాను తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి శివాజీ మహారాజ్ మీకోసమని ప్రజెంటేషన్ తీసుకొచ్చాము, మీకోసమని సంపద తీసుకొచ్చాము అని చెప్తారనమాట. అప్పుడు శివాజీ మహారాజ్ వెళ్ళి చూసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి భయపడుతూ చెప్తుంది, మహారాజ్ నన్ను వదిలేయండి అని. అమ్మా భయపడొద్దు, నేను ఇలాంటి తుచ్చ రాజును కాను. నేను మా అమ్మ జిజాబాయి చేతిలో నేర్పించినటువంటి నేను ఆదర్శవంతమైనటువంటి చక్రవర్తిని అవుతాను, అలా చేయను నేను అని చెప్పేసి అక్కడ ఆబాజీ సోమదేవ్, యుద్ధం మనకు సైన్యంతోటే కానీ వారి స్త్రీలతో కాదన్న మాటను మరిచావా, ఈమెను సగౌరవంగా తిరిగి పంపించు అని చెప్పి 500 మంది సైన్యంతో ఆ యొక్క అమ్మాయిని తిరిగి ఆ రాజ్యానికి వదిలిపెట్టేటువంటి ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నమాట. అందుకని ఆ గుణాన్ని మనం నేర్చుకోవడానికి కోసమని శివాజీ మహారాజ్ కథ చెప్పుకుంటున్నాం. ఒక రాజు అయి ఉండి ఏం చేస్తారు వేరే వాళ్ళైతే, ఆ రాజును గుల్లగొడతారు, వారి స్త్రీలను అపహరిస్తారు, అక్కడ ధనాన్నంతా కూడా అపహరించుకుంటారు. కానీ శివాజీ అలా చెయ్యలేదు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్టవత్, ప్రతి తల్లి ప్రతి ఆ స్త్రీ కూడా నాకు తల్లి లాంటిది, నేను వారిని అమ్మలాగా గౌరవిస్తాను, మా అమ్మ నేర్పింది నాకు అని అమ్మ నేర్పిన సంస్కారం శివాజీని ఒక జెంటిల్మెన్ గా చేసిందనమాట. అందుకని ఈరోజు మనం శివాజీ కథ చెప్పుకుంటున్నాం. 359 సంవత్సరాలు జరిగినా అలాంటి ఒక చక్రవర్తి కావాలి మనము కూడా మన అక్కలను చెల్లెలను మన మాతృమూర్తులు అందరినీ కూడా గౌరవించాలి. మనం ముఖ్యంగా మనందరం కూడా మన ఇంట్లో మనం గౌరవించితే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా గౌరవింపబడతారు. మన అక్కకో చెల్లికో ఏదైనా అవమానం జరిగితే మనకు అవమానం కాదా? And we will also make our life sublime. As I told you, in the bivouac of life, do not be a lump dumb driven cattle. Be a hero in this strife. Be a hero in this strife. Bharat Mata ki Jai. I thank you, sir. Thank you, Principal, sir. Thank you for the opportunity given to us.
భారత్ మాతాకి జై. నా పేరు కిరణ్ కుమార్. నేను చదువుకుంది ప్రబోధ్ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ఓల్డ్ సిటీలోని గవర్నమెంట్ స్కూల్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ అనమాట, ఓల్డ్ సిటీ. నేను చదువుకునేటప్పుడు అంటే మాకు చాలా బీద కుటుంబం ఉందా, వాస్తవాలు కూడా మేము 6 మంది మా అమ్మ నాన్న. ఇంత అవకాశాలు స్కూల్ డ్రెస్సులు కూడా మేము ఏం చదువుకునేటప్పుడు. నాది 1981 చిన్నగా రావాలి, నాకు 23 సంవత్సరాలు. అక్కడ గవర్నమెంట్ తక్కువ అనమాట. అంతా చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే పనులు కూడా వేసుకున్నాం. కానీ మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి చాలా ఒక మంచి వాతావరణంలో చదువుకున్నారు. ఈరోజు గర్వంగా ఉందమ్మా. ఈరోజు ఒక 10 మంది నిలబడి మాట్లాడారు ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతుంటే మీరు అందరూ లేచి వచ్చిన మాట్లాడడం పెద్ద గర్వం. వాస్తవంగా చెప్పాలని ఉద్దేశంతో నిలబడ్డారు చూడండి. మీరు అందరికి ఫస్ట్ ప్రైజ్ ఉంది అందరికి. సరే, ఈ రోజు ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని ఈరోజు మ్యారేజ్ చేసిన ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా రమ్మని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో ఏదో కార్యక్రమం చేయాలి అంటే ఏదో కార్యక్రమం అంటే ఏదో వచ్చేసి బర్త్డే రోజు ఏదో వచ్చి చాక్లెట్ వచ్చి పోయామో కాదు. ఛత్రపతి శివాజీ జయంతి ని పురస్కరించుకొని ఈరోజు దినం మీతో ఛత్రపతి శివాజీ గురించి చరిత్రను తెలిపించే విధంగా ప్రయత్నం చేసి చూడండి. అందుకోసం మహేష్ ఒకసారి ప్రత్యేకంగా చెప్పండి. అంటే మీలో ఒక చిన్న కథ చెప్పి, అంటే చిన్న కథ వాస్తవం ఉంది, కథ రూపంలో ఉంది. ఒక్క 2 నిమిషాలు. పక్షి జాతులలో ఒక రాబందు జాతి ఉంటుంది, తెలుసా? రాబందు. రాబందు అదేంటంటే చనిపోయిన మృగాలు ఏవైతే ఉంటాయో అవిటిని తిని అవిటి జీవనాధారం అనమాట. అంటే ఎదుర్కొంటూ చూసుకుంటే ఏమన్నా అడవిలో పడిపోయినా, ఇక్కడ ఎడారిలో పడిపోయినా, తెలుగు మీడియం అమ్మని తెలుగులోనే చెప్తా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. అదే ఉందా కలేవ, మృత కలేవరాలు అంటారు అనమాట. చనిపోయినట్టు అవి తిని బతుకుతూ ఉంటాయి అనమాట. అవి ఎక్కడో కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ తిరుగుతూ బతుకుతూ ఉంటాయి అనమాట. ఒకరోజు ఇట్లానే తిరుగుతూ ఒక దీవికి వచ్చినాయి అనమాట. దీవి అంటే తెలిసేమో ఐలాండ్కి వచ్చిన. నేను అట్లా చెప్పినప్పుడు ఐలాండ్ మీరు ఇంగ్లీష్ చెప్తారు, నాకు కూడా మీకు అర్థమవుతుంది అన్న సంగతి తెలుస్తాయి. ఆ దీవికి వచ్చినాయి. ఆ దీవికి వచ్చిన తర్వాత సేద తీసే సమయానికి ఆ ఐలాండ్కి వచ్చేసరికి అక్కడ ఉన్న నది సముద్రం అల్లులకు చేపలు వచ్చి ఆ దీవిలో పడిపోతున్నాయి అనమాట. మళ్ళీ రిటర్న్ పోలేకపోతున్నాయి. అదే అప్పుడు ఏమైతే ఈ రాబందులకు మంచి ఆహారం దొరకడం వల్ల అవుతుంది. అంటే ఆ చేపలను తిను పట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. చాలా మంచిగా అనిపిస్తుంది. 1 రోజు దాటింది, 2 రోజులు దాటింది. అట్లనే సముద్రం కాబట్టి చాలా లక్షల చేపలు, కోట్ల చేపలు వస్తున్నాయి. తినడం అలవాటు అయిపోయింది. ఒక నెల కలిసింది, నెల 15 రోజులు అయింది. తినడం అలవాటు అయిపోయింది, తింటున్నాయి. ఎగరడం పనిలేదు అనమాట. ఎగురుతలేదు, చేస్తాను. ఇక నాకు కూర్చున్న కానీ భోజనం వస్తుంది, కూర్చున్న కానీ పడుకుంటున్నాయి. అన్నీ చేస్తే మళ్ళీ తిని వెళ్ళిపోతుంది, తింటున్నాయి, తల్లి అంతా ఉన్నాయి అనమాట. ఎగరడం మానేసినాయి అనమాట కంప్లీట్ గా. అందులో ఒక బుద్ధ ఏదైతే పక్షి ఉన్నదో, పక్షిరాజు బుద్ధ పక్షిరాజు ఏది ఉందో ఆ రోజు అన్నదనమాట, లేదురా మనకి ఇలా తిండి తినడం వల్ల మనము శరీరం మనది వీక్ అయిపోతుంది, మనలో మన శక్తిని కోల్పోతున్నాం. మనము వద్దురా మనం వెళ్ళిపోదాం, వీడికి పోయి మన జీవనం ఎట్లయితే గతంలో ఎట్లయితే చేసుకుంటూ వచ్చినామో ఇప్పుడు అట్లనే కంటిన్యూ చేసుకున్నాం నడవరా అంటే, నువ్వు ముసలి అయిపోయి నీకు శక్తి సరిపోక నువ్వు అన్ని మాట్లాడుతున్నావు, మాకు అవసరం లేదు, మేము బాగానే ఉన్నాము, నీ ఇష్టం నువ్వు ఉంటూ లేకపోతే వెళ్ళిపోవని చెప్పేసి అంటారు. ఆ రోజు ఆ పక్షి ఏం చేస్తుంది, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేసి వినరు అనమాట. వీళ్ళందరూ వినకపోయేసరికి తను ఏం చేస్తుంది, ఎగురుకుంటూ అడవికి వెళ్ళిపోతుంది. రాబందు పక్షి ఏదో గుట్ట అంటే ఓళ్ళు ఏదుకుంటో పెద్దది అది వెళ్ళిపోతుంది అనమాట. కొద్ది రోజుల తర్వాత ఒక 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఇట్లున్నారు ఏం సంగతి మా ఊళ్ళు అని చెప్పేసి ఒకసారి ఉంటారు కదా, ఎగురుకుంటాం మా ఊళ్ళు ఆనే ఉంటారు కదా, దీవికాన్నే ఉంటారు కదా, పూజలు నడవని చెప్పేసి పోతే అక్కడ చాలా రాబందులు చనిపోయింది. ఉన్న కొన్ని మిగిలిన ఉన్నాయన్నీ రక్తాలతో గాయాలతో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాయి. చూసి ఆ రాముడు ఏమైంది అని చెప్పి బాగా, ఎందుకంటే వాళ్ళ జాతే కదా, అంత పక్షి జాతే కదా, అంత రాబందు జాతి, ఏమైంది ఇట్లా అయిపోయింది అనేసి అంటే అందులో చనిపోయే ముందు ఆఖరి మాటలు మాట్లాడే ఒక పక్షి అన్నది అనమాట. మీరు పోయే ముందు మాకు చెప్పారు, మేము వినలేము, మీరు పోయిన కొద్ది రోజులకు ఒక పడవ వచ్చింది, ఆ పడవ నుంచి ఒక 4 చిరుత పులులను ఇక్కడ దించేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరో తెలియదు. కానీ ఆ చిరుత పులులు మాకు వేగానే అంటే మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు మేము ఎగరలేకపోయినాము. మేము అప్పటికి కూడా చెట్టు మీద ఎక్కే ప్రయత్నం చేస్తే కూడా చిరుతలు చెట్టు మీద కూడా ఎక్కి మమ్మల్ని తినడం మొదలు పెట్టేశాయి. అట్లా ఇంతమంది చనిపోయారు, ఈరోజు దిన మమ్మల్ని పరిస్థితి ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా బాధపడుతుంది అనమాట ఎవరు, ఈ రాబందు.
చాలా మంది వస్తారు, అయ్యో ఏమైపోయిందిరా, ఏమైపోయింది, ఎందుకు ఇట్లా అయిపోయింది అని వెళ్ళిపోతారు. ఈ కథలో నీతి, ఒక మాట నీతి అంటే తెలుసు కదా, ఈ కథలో నీతి మెసేజ్ ఏంటి తెలుసా? ఈరోజు మనం పొద్దున్నే లేవగానే అమ్మ బ్రష్, అమ్మ పేస్ట్, అమ్మ బకెట్ లో బాత్రూమ్ లో వాటర్ పెట్టారా, అమ్మ బట్టలు రెడీ చేసుకున్నారా. చిన్నప్పటి మాట వేరు, మీకు ఊహ తెలియనప్పుడు మాట్లాడే మాటలు వేరు. అమ్మ చేసి పెట్టడంలో తప్పులేదు. ఈ రోజు 9వ తరగతి సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని భారత్ నమస్తే తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సొసైటీ కోసం పనిచేస్తుండు. ఆయన నిజంగా కమర్షియల్గా పనిచేస్తే ఆయన డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సొసైటీకి మంచి జరగాలి, సొసైటీకి మంచి చేయాలనే ఉద్దేశంతో మీ స్కూల్ స్టూడెంట్ సార్ చాలా మంచి తను. థ్యాంక్ యూ అన్న, మీకు థ్యాంక్ యూ అన్న. సో నవభారతి స్కూల్ నుంచి చాలా మంచి వాళ్ళని ఇచ్చారు సార్ మీరు. I would like to share your views, if any suggestions. Thank you, sir. Good morning to everyone. Honored as Ravindranatha ji is a very good speaker. He spoke very well. He is a retired TS Transco officer. He rendered his service to this organization. First, give a clap for him. This organization is running by our old students, past students. I will be very proud of them to make the nation strength and giving their services to the nation. Thank you very much, children, and my cooperation with you all, and lead this one in front position in the state and in the India also. Okay, thank you. ఇక్కడ చాలా బాగా మాట్లాడారు పిల్లలు. ఐ హ్యాడ్ యువర్ వాయిస్ ఇన్ ఆల్ ది క్లాస్ రూమ్స్. మీ మైక్లన్నీ కూడా అన్ని క్లాస్ రూమ్స్లోకి వచ్చినాయి. ఇక్కడ ఆన్ చేసిన మైక్లన్నీ కూడా అన్ని క్లాస్ రూమ్లో పిల్లలు విన్నారు. అంటే ఎవ్రీ క్లాస్ రూమ్ హ్యాస్ ఎ మైక్, యూ నో ఇట్ వెరీ వెల్. వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఐ హ్యావ్ సీన్ దట్ వన్. వెరీ గుడ్ స్పీచ్ ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ. మెయిన్ థింగ్ ఈజ్ అవర్ స్పోక్స్ పర్సన్ told you very good words, very excellent words. సొంత లాభం కొంత మానుకోం, పొరుగు వారికి తోడ్పడతాయి. మనం యాజ్ ఎ హ్యూమన్గా ఉన్నందుకు ఎంతో కొంత సర్వీస్ మన భారతదేశానికి చేయాలి, పొరుగు వారికి చేయాలి. అంటే ప్రతిదీ మన సొంతం కోసం కాదు. సో ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ టు యూ. మరి మీరు ఎంతమందికి నచ్చింది ఆ వర్డ్స్? ఓకే, గుడ్, వెరీ నైస్. వాళ్ళు చేస్తున్నటువంటి దేశ సేవలో మనం కూడా ఒక భాగం పంచుకుందాం. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్, నాకు చెప్పినట్టుగా రిలీజియస్కి సంబంధించింది కాదు ఇది. సో స్ట్రెంగ్థెన్ యువర్ నేషన్, స్ట్రెంగ్థెన్ యువర్ నేషన్, స్ట్రెంగ్థెన్ యువర్ నేషన్. కాదా? ఓకే ఓకే, రైట్. స్ట్రెంగ్థెన్ యువర్ నేషన్. దేశాన్ని మనం పటిష్టంగా చేయాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి కూడా దేశం ఒక గొప్పతనాన్ని చెప్తేనే కదా తెలిసేది. అలా చేయాలనే వాళ్ళ యొక్క ప్రయత్నం. ప్లస్ ఇందాక ఒక మాట చెప్పారు రాజేంద్ర సార్. ఏం చెప్పారంటే జిజియాబాయి, హూస్ జిజియాబాయి? అలాగే వివేకానంద గురించి చెప్పారు. వాళ్ళ మదర్ చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ మదర్స్ కథలు చెప్పేవాళ్ళు. రామాయణం, మహాభారతం, ఇతిహాసాల్లోంచి కథలు చెప్పేవాళ్ళు, వీరోచితమైనటువంటి కథలు. అందులో ఎలాంటి మిస్టేక్స్ లేవు. అంటే ప్రతి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క విషయాలు మీరు తెలుసుకున్నారనుకో, మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. అంటే మనం అందుకనే మన బుక్స్తో పాటుగా చరిత్రలు చదవాలి. మంచి మంచి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా పైకి వెళ్ళారు, ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, మనం ఏ విధంగా ఉండాలో, మన నడవడికలో మార్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏం చేస్తే కరెక్ట్ అవుతామని తెలుసుకుంటుంటాం. అందుకనే దే అడ్వైజ్డ్ యూ, మీకు సలహా చెప్పారు. మన పుస్తకాలతో పాటుగా మంచి మంచి స్టోరీస్ కూడా చదవాలి.
మనం చాలామంది ఇక్కడ ఇంజనీర్స్ అయిపోయినాక నేను ఏ దేశం పారిపోతాము, ఎన్ని కోట్లు సంపాదిద్దాము, ఎన్ని లక్షలు సంపాదిద్దాము, నా దేశం నాకేమి ఇచ్చింది అనే ఆలోచనతో ప్రతి వాడు కూడా పరిగెడుతున్నాడు. మీరు ఇప్పుడు 9th వాళ్ళు కాబట్టి ఇప్పటికే కొంతమంది కోరికలు ఉంటాయి. మా అంకుల్ అమెరికాలో ఉన్నాడు, నేను కూడా అమెరికా వెళ్ళాలి. మా ఆంటీ లండన్లో ఉంది, నేను కూడా లండన్ పోవాలి. బికాస్ ఆఫ్ మనీ, డబ్బు సంపాదన వరకు. మరి ఈ దేశంలో పుట్టినట్టు మీరేం చేస్తారు ఒకసారి ఆలోచించండి. సో మంచి మంచి చరిత్రలు చదవండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను అని చెప్పి ఐ విల్ కంక్లూడ్. With this, we concluded almost 90% of our program. So we'll going to prize distribution. Okay. So I would request every participant to assemble here, please. Andar andi, please. Achha, andaru. So. See, 11 participants వచ్చారు. You can give them big round of applause. So this applause is for your confidence, for your knowledge, for your content, for your character, everything. So I would ఈ 11 కాస్త డబల్ అవ్వాలి నెక్స్ట్ టైం ఏ కాంపిటీషన్ జరిగినా. See, this is a place you can compete at your level. Once you are out of school, your competition will be very big. సో ఇక్కడ నేర్చుకున్న కాన్ఫిడెన్సే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్న కంటెంట్ స్టడీసే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా, వింటున్నారా? సో వీళ్ళని ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తీసుకొని మీలో నెక్స్ట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇంకా వేరే వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి కంపల్సరీ. సో మనం ఇక్కడ నేర్చుకున్న కంటెంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఇందాక మీ ప్రిన్సిపల్ సార్ గారు వాళ్ళ 7th జరిగిన అంశాన్ని ఈరోజు గుర్తు చేసుకున్నారంటే అప్పుడు విన్నారు కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది కదా వాళ్ళకి. ఓకే, ఫైన్. So now we'll go for the present prize distribution. So सूरज शेर सवार रन में गरजे बिजली चमके शत्रु हारे भगवा लहरारे मोमरांचा राजा सूरज शेर सवार रन में गरजे बिजली चमके शत्रु हारे भगवा लहरारे मोमरांचा राजा. मराठी मातीचा छत्रपती सह्याद्रीचा 8वे शिवाजी राजा आज सारी तलवार भी तुम. సో ఈ ఫెలిసిటేషన్ నాట్ ఓన్లీ సార్కి మాత్రమే కాదు, మీ ఫ్యాకల్టీ మొత్తానికి మేడం, మీరు కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గరుడు గణపతి గజపతి ప్రజాపతి సువర్ణరత్న శ్రీపతి अष्टावधान जागृत न्यायालंकार मंडित शस्त्रास शास्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ प्रताप पुरंदर क्षत्रिय कुलाधंस सिंहासनाधीश्वर महाराजाधिराज श्रीमंत योगी छत्रपति श्री शिवाजी महाराज की जय. छत्रपति श्री शिवाजी महाराज की वीर शिवाजी जय भवानी वीर शिवाजी छत्रपति शिवाजी महाराज की जय.